అవకతవకలేంటి అసలు ఏంది, మీరు ఏమని చెప్తారు దీని మీద? ముందుగా యోయో ప్రేక్షకులకు మరియు మాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న అన్నలందరికీ నమస్తే అండి. ఇందాక రిటైర్డ్ చంద్రమౌళి అన్న గారు మాట్లాడిన విన్నాను, ఇంకొకటి మన అల్లం ప్రభాకర్ గారు మాట్లాడింది కూడా విన్నాను. అంటే అల్లం ప్రభాకర్ గారు మాట్లాడిన తర్వాత చేయడం చేతగాక గత ప్రభుత్వం మీద నిందలేస్తున్నారు అనేది అర్థమైపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి కాంట్రాక్టుల మీద కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల మీద లేదు, రాష్ట్రంలో నిరుద్యోగుల మీద లేదు, రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద లేదు. పాలనను గాలికి వదిలేసిండు, ప్రజా పాలన అని చెప్పిండు, అధికారంలోకి వచ్చిండు. 5,000 కోట్ల మించని బడ్జెట్ ను 50,000 కోట్లు మించినా కూడా అమలు కాని హామీలను ఇచ్చిండు. హామీలనిచ్చి ఇప్పుడు హామీలన్నీ గాలికి వదిలేసి కేరళ ఎలక్షన్లకు, బెంగాల్ ఎలక్షన్లకు, తమిళనాడు ఎలక్షన్లకు తెలంగాణ నుంచి వెళ్ళి పైసలు పంపిస్తున్నాడు. ఒకటి అడుగుతున్నా, మీరు దగ్గర నుండి లెక్క పెట్టినట్టు చెప్తున్నారు పవన్ గారు. లెక్క పెట్టినామా లేకపోతే రేవంత్ రెడ్డి గారు తలా ఒక 1000 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు వేసుకొని కేరళ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం 1,000 కోట్ల రూపాయలు పంపించాలని ఇంటర్నల్ మీటింగ్ లో ఏదో చెప్పాడండి. దాన్ని మనం ఆధారంగా చేసుకుని విమర్శలు చేస్తే ఎట్లా అండి? 1,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయినరు, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినరు. తెచ్చిన తెలంగాణ రాష్ట్రం సొమ్మును తెలంగాణ రాష్ట్రం కోసమే 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చిండ్రు, ప్రాజెక్టులు కట్టిండ్రు, గుళ్ళు కట్టిండ్రు, బడులు కట్టిండ్రు, ప్రతి ఒక్క వర్గానికి సంక్షేమాన్ని అందించిండ్రు. కానీ 2 ఏళ్లు దాటినా కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం కోసము, తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీల కోసము ఎన్ని వేల కోట్ల బడ్జెట్ ను కేటాయించి సంక్షేమ పథకాలు హామీ చేసింది ఇప్పటి వరకు. ఇంకొకటి నేను అడుగుతున్నా, అందరిని అడుగుతున్నా, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ గంగల కలిపిండ్రు, తుంగల కలిపిండ్రు, గత ప్రభుత్వమే దీన్ని దివాలా తీసింది ఆర్థిక వ్యవస్థను అని చెప్పిండ్రు. తెలంగాణలో లంకె బిందెలు ఉన్నాయి, మట్టి బిందెలే దొరుకుతాయి అనేసి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు. ప్రతి దేశానికి పోయి, రాష్ట్రాల్ని దాటి దేశాలకు పోయి తెలంగాణ రాష్ట్రం పరువును గంగల దొక్కిండు. ఇంకొకటి, ఆర్థిక వ్యవస్థ గాడిలో లేకపోతే, ఆర్థికంగా బలోపేతంగా లేకపోతే సంస్థలు పేరు మార్పు కోసము 1,000 కోట్లు ఎట్లా కేటాయించిండ్రండి? పనికిరాని ప్రజాపాలన సంబరాల కోసము 500 కోట్లు ఎట్లా కేటాయించిండ్రండి? అరాకొర రైతు బంధు ఫ్లెక్సీల కోసము 30 కోట్లు ఎట్లా వెచ్చించిండ్రండి? గ్లోబల్ సబ్మిట్ కోసము 250 కోట్లు ఎట్లా వెచ్చించిండ్రండి? హెలికాప్టర్లల్లా మంత్రులు కులకడానికి అంటే మీ ప్రభుత్వంలో ఇలాంటి ఖర్చులు ఏం చేయలేదా? మీరు పూర్తిగా ప్రజాపాలన చేశారా? ప్రజల కోసమే ఖర్చు పెట్టారా ప్రతి రూపాయి? ప్రభుత్వంలో ఇలాంటి ఖర్చులు చేసినా కూడా, కరోనా లాంటి కష్టకాలం వచ్చినా కూడా రైతులకు ఎక్కడ రైతు బంధు ఆగలేదు, రైతులకు ఎక్కడ నీళ్ళు ఆగలేదు, ప్లస్ ఉద్యోగులకు జీతాలు ఆగలేదు. 10వ తారీఖు ఇచ్చినామా, 15వ తారీఖు ఇచ్చినామా కానీ ఇచ్చినాం. ప్రతి ఉద్యోగికి ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చినాం. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత నటరాజన్ పాదయాత్ర కోసము 20 కోట్లు అంటారు, మిస్ వరల్డ్ కోసము 200 కోట్లు అంటారు, రేవంత్ క్యాంప్ ఆఫీస్ కోసము 200 కోట్లు అంటారు, కాంగ్రెస్ పార్టీ భారత్ సబ్మిట్ కోసము 150 కోట్లు వెచ్చిస్తారు, మెస్సీ తోటి ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు వెచ్చిస్తారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ గంగలో దొక్కితే, తుంగలో కలిపితే ఇవన్నీ కోట్లు ఎక్కడి నుంచి రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి పెట్టిండ్రా? పవన్ గారు ఈ ప్రభుత్వం నిజంగానే దుబారా చేసింది అనుకుందాం. మరి మీ ప్రభుత్వంలో చేసింది ఏంటంటే, మీ ప్రభుత్వంలో కనీసం గవర్నమెంట్ ఉద్యోగులకి సకాలంలో జీతాలు ఇవ్వగలిగారా? ఎంతెంత బాకీలు పెట్టారు మీరు? రవి గారు చెప్పండి. గవర్నమెంట్ ఉద్యోగుల, ప్రైవేట్ ఉద్యోగుల, లేకపోతే రైతుల, లేకపోతే అంగన్వాడీ ఉద్యోగుల, ఆశా వర్కర్ల ఉద్యోగుల, లేకపోతే గురుకుల విద్యార్థుల, లేకపోతే అశోక్ నగర్ లో ఏవైతే హామీలు ఇచ్చిన ఉద్యోగుల, నిరుద్యోగుల, వీళ్ళందరి కోసం కేసీఆర్ గారు ఏది చేయాలో వచ్చేసిండ్రు. అంగన్వాడీ, ఆశా వర్కర్ల ఉద్యోగస్తుల జీతాలు ఏ విధంగా ఉండే? అధ్వానంగా ఉండే. కేసీఆర్ గారు కదా పెంచింది, మీకు ఒక గుర్తింపుని తీసుకొచ్చింది కేసీఆర్ గారు కదా, బిఆర్ఎస్ పార్టీ కదా. జీతాలు పెంచింది ఎవరు? కేసీఆర్ గారు. పెన్షన్లు ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. ఎవరు జీతాలు పెంచారు? ఎవరు పెన్షన్లు ఇచ్చారు? రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయినాడు పెంచుకొని రావాల్సింది ఎవరైనా. సరే ఓకే రైట్ రైట్ మీరు కంటిన్యూ చేయండి మేడం. యా మీరు ఒకసారి మీరెందుకు పెంచుతలేరు? మీరు 2000 ఉన్న ఏదైతే పెన్షన్ ఉన్నదో 4000 కదా 4000 అవెందుకు ఇస్తలేరు? మహిళలకు ఇస్తా అన్నారు, నిరుద్యోగులకు ఇస్తా. అసలు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిండ్రు? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండ్రు. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రు 2 సంవత్సరాలు అయినాక కూడా? 70,000 ఇచ్చారు మేడం. 70,000 ఉద్యోగాలు ఇచ్చారు. రవి గారు, ఇప్పటి వరకు ఈ ప్రభుత్వంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ వర్గము సంతోషంగా ఉన్నది లేదు. ఏ వర్గం అంటే సంతోషంగా ఉన్నది? గురువులు 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 చదువు చెప్పి అందరినీ విద్యావంతులను తయారు చేసి సమాజానికి రేపు రాబోయే తరాలను అందిస్తారు. వాళ్ళ జీతాలు తగ్గించాలని టీచర్ ఉద్యోగస్తులకు జీతాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ జీతాలను తగ్గించాలి. కాంట్రాక్టుల కోసం పనిచేసి కాంట్రాక్ట్ టీచర్లే మంచిగా చదువు చెప్తున్నారు అని చెప్పినా కూడా పాపం టీచర్ల మీద లేనిపోని నిందలేసినా కూడా పట్టించుకునే నాదుడు లేదు. ఎవరండి? కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎవరన్నా టీచర్ల గురించి మాట్లాడిండ్రా అండి? గురుకులాలల్లా సీటు రావాలంటే మంత్రుల దగ్గరికి క్యూ లైన్లు కట్టేది. గురుకులాలను నిర్వీర్యం చేసింది, ప్రైవేటు పరం చేసింది. ఇప్పుడు విద్యను ప్రైవేటు పరం చేసింది రేవంత్ రెడ్డి గారు కాదండి, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అండి? మంత్రుల ఫైర్ ఉన్న వాళ్ళకి గురుకులాల సీట్లు వచ్చాయి. ఐఐటికి ఎంత మంది విద్యార్థులు పోయేటోళ్ళంటే మా చెల్లె గురుకుల విద్యాలయాల్లో చదువుకుంటే జగిత్యాల మెడికల్ కాలేజ్ లా ఆమెకు గవర్నమెంట్ సీట్ వచ్చిందండి. ఎవరికన్నా వచ్చిందండి? విద్యా వ్యవస్థను పటిష్టం చేసింది కేసీఆర్ గారు. ఉద్యోగస్తులకు విలువనిచ్చింది కేసీఆర్ గారు. ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది కాబట్టి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సకల జనులు సంబంధ వర్గాలు సంక్షేమంతో సంబరంగా ఉండాలని చూసింది కేసీఆర్ గారు. ఏ వర్గమన్నా రోడ్లకు ఎక్కిండ్రా అండి? మేము ధర్నా చౌకుని ఎత్తేసినాం లేకపోతే ప్రగతి భవన్ దగ్గర కంచెలు తీసేసినాం అని చెప్తారు. ఎందుకు ధర్నాలు చేయాలండి? సంబరంగా ఉంటే ధర్నాలు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందండి? రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్డ్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తాను. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దాదాపుగా 35,000 మందిని తీసేసే కుట్రలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. అంగన్వాడీలు ధర్నా చేస్తాండ్రు. నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు జీతాల చెల్లింపు రోడ్డెక్కి నిరసనలు చేస్తాండ్రు. గిరిజన సంక్షేమ శాఖలో ఇప్పటి వరకు 6 నెలలు అయినా కూడా వాళ్లకు జీతాలు ఇస్తలేరు. ఇక నిరుద్యోగుల సంగతి తెలిసిందే. ఇవన్నీ వదిలేసి అక్కడెక్కడో వికారాబాద్ లా ఏదో సభలు పెట్టుకుంటారు. 73 మంది సమావేశం పెట్టుకొని తప్పే ఉంది. దొరల గడిలోకి రాకుండా బయట ఉండాలి. ఇంటర్నల్ సమావేశం తప్పే ఉంది. సరిగా సకల జనులకు సంక్షేమ పథకాలు అందినాయి. అదే నేర్పిరు మీకు. తెలంగాణ రాష్ట్రం పోయి ఢిల్లీ కాళ్ళ కింద మోకరిల్లల్లా ఇప్పుడు ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఢిల్లీలో ఆఫీస్ కట్టుకున్నారు? ఢిల్లీలో ఎందుకు కట్టుకున్నారు ఆఫీసు? దేశంలో చక్రం యుద్ధాలు అదే మరి. అప్పుడు ఢిల్లీలో అందరూ పోరా? ఆ విప్పు పాలించే వేములవాడ రుద్రాంగి దగ్గర రైతులకు నీళ్ళు వస్తలేవు, కెనాలల్లో నీళ్లు లేవు, ఉద్యోగస్తులకు జీతాలు లేవు, ఉద్యోగస్తులకు రిటైర్డ్ బెనిఫిట్స్ ఉద్యోగస్తులకు జీతాలు అయితే సకాలంలో వస్తున్నాయి. గవర్నమెంట్ 30వ తారీఖు ఇచ్చింది వాళ్ళు. చెప్పండి. మీరు అల్లం ప్రభాకర్ గారు, మీ ప్రభుత్వము కుట్రలు కుతంత్రాలు కప్పిపుచ్చడానికి మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఈ ప్రభుత్వంలో ఏ వర్గం కూడా సంక్షేమంతో లేదు, ఏ వర్గం కూడా సంబరంగా లేదు. మీరు హైదరాబాద్ వదిలేసి జనాలకి రండి. మేము ఫామ్ హౌస్ లో లేవమ్మా, ప్రజలనే ఉన్నాం. మేము ఫామ్ హౌస్ లో పండుకోలేదు. ఉద్యోగులకు జీతాలు లేవు. ఇగో ఏపీఓ ఒక్క నిమిషం. ఇందాక వాకింగ్ చేసేటోళ్ళు ఇప్పుడు వాకింగ్ చేసేటోళ్ళు అని చెప్పిండ్రు కదా. ఇగో జీతం రాక గుండెపోటు తోటి ఏపీఓ గారు ఎక్కడ అది మీ వల్లనే కదా చెప్పినాం కదా. మీ నిర్వాహకం వల్లనే కదా. మీకు ప్రభుత్వము నడపడం చేత కాకపోతే తప్పుకోండి.
మీకు రాకపోతే తప్పుకోండి. అరే ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తప్పుకుంటారు. ఇక ఎమ్మె చేసిండు 10 ఏళ్ళలో. ప్రజలందరూ వాళ్ళని యాక్సెప్ట్ పదేళ్లలో ఎమ్మె చేసిండు కదా. 5 ఏళ్ళు మీరు దిగిపోమని దిగరారు. 10 ఏళ్ళలో సూపర్ చేసి రాష్ట్రాన్ని బ్రహ్మాండం చేసిండు. రైట్ మేడం, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అసలు విషయం చెప్పకుండా Yes, ఇక రామరెడ్డి గారు బీజేపీ పార్టీ, ఎందుకంటే రిటైర్డ్ ఉద్యోగులకి సంబంధించి వాళ్ళు చేస్తున్న ధర్నాలకు కానీ వాళ్ళకి సపోర్ట్గా మీరే ఉన్నారు. నిన్న ధర్నాల చౌకలో మొత్తం కూడా మీ అగ్రనాయకత్వం అంతా అక్కడే కనిపించింది. సరే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తా ఉన్నారు.